నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే ఇప్పుడిప్పుడే అందరికీ తెలిసేలా చంద్రబాబు నాయుడు గారు పాలన చేస్తున్నారు. హైదరాబాదుకు ధీటుగా అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి అంటే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు గాలికి వదిలేసి అమరావతినే లేకుండా మూడు రాజధాని పేరుతో డ్రామా ఆడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటే ఏంది, అది రాజధాని కాదు, కమ్మోల రాజధాని. ఒకప్పటి అమరావతిని తలదిన్నేలా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని పట్టించుకోకుండా మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి 11 సీట్లు తెప్పించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా కూడా ఓడిపోయిన తర్వాత కూడా అమరావతిలో వేషుల రాజధాని అని, కమ్మోల రాజధాని అని, అక్కడ రాజధాని అంటూ వర్షాలు వస్తే అంతే కొట్టుకుపోతుందని అని చేశారు. ప్రపంచ బ్యాంకు నిధులు కూడా రాకుండా వాళ్ళకి లెటర్లు రాసి అమరావతిని అభివృద్ధికి నోచుకోకుండా ఇప్పటికీ అమరావతి మీద ఇసం గక్కుతున్నారు వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు. అయినా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో అమరావతిని ముందుకు తీసుకెళ్తారు, హైదరాబాదు లెక్క అమరావతి డెవలప్ చేస్తారు అని ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ ఉండాలి, రాజధాని అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నారు. అదే ధీటుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి, అది అన్ని ప్రాంతాలకు సమానంగా ఉంది, మధ్యలో ఉంది కాబట్టి అమరావతిని హైదరాబాదు లెక్క అభివృద్ధి చేస్తానని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు సహకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహకరిస్తున్నారు, భూములిచ్చిన రైతులు సహకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి రాజధాని కావాలని అందరికి కూడా ఇష్టపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి 11 సీట్లకు ఇచ్చారు. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా అమరావతిని ఒక ఆర్థిక హబ్బుగా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు. ఏమరి ఆర్థిక హబ్బు అంటే అమరావతి ఆర్థిక హబ్బు. పలు బ్యాంకు సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు అమరావతిలో కొలువు తీరుతున్నాయి. ఎందుకంటే చాలా బ్యాంకులు ఈరోజు కొలువు తీరుతున్నాయి. దీనికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అందరూ కూడా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అన్నీ కూడా పాల్గొంటున్నారు. ఏమేమి బ్యాంకులు వస్తున్నాయంటే అమరావతికి బ్యాంకులు వరుసలు వస్తున్నాయి. 15 బ్యాంకులు ఆర్థిక సంస్థలకు శంకుస్థాపన చేయబోతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఏపీ గ్రామీణ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, ఎల్ఐసి, NIACL ఇలా పలు సంస్థలు అమరావతిలో కొలువు తీరనున్నాయి. దీనికి కారణం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రివర్గం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని కావాలంటూ పలువురు ముందుకు రావడం, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం కూడా ఇప్పుడు అమరావతి అంటే గుర్తింపు వచ్చింది. ప్రతి ఒక్కరూ అమరావతి వైపు చూస్తున్నారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ పెట్టుబడిదారులు, రిలయన్స్ చాలా డేటా సెంటర్లు వైజాగ్ సైడ్ చూస్తుంది. ప్రపంచం మొత్తం వైజాగ్ సైడ్ చూసేలా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. ఒకప్పుడు వైజాగ్ అంటే ఎక్కడా అనేవాళ్ళు, గూగుల్ రాగానే ఏదో వైజాగ్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఉందా అనే విధంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే
ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కానీ ఇట్లా అమరావతి కానీ రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇంకా రాయలసీమలో తిరుపతి కావచ్చు, ఒక శ్రీ సిటీ ఒక ముందుకు సాగుతుంది. అలా అన్ని ప్రాంతాల ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అమరావతిలో చూస్తే వాళ్ళు బ్యాంకు సమస్యలు, అమరావతికి ఇది కొత్త జోస్, రాజధానికి సరికొత్త కళ. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ అసలు ఉన్నాయో లేదో తెలియని జాతీయ బ్యాంకులు రాష్ట్ర కార్యాలయాలకు అమరావతి చిరునామా అవుతుంది. శుక్రవారం ఒకే రోజు ఒకేసారి 15 బ్యాంకులు ఆర్థిక సమస్యలు తమ కార్యాలయాలు నిర్మాణాలను అమరావతిలో పెట్టిపోతున్నాయి. చూడండి, అమరావతి అంటే ఏముంది, ఎక్కడుంది అనేవాళ్ళు, కానీ ఇప్పుడు 15 బ్యాంకులు ఒకేసారి అమరావతిలో కొలువు తీరనున్నాయి. కాబట్టి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు శుక్రవారం ఉదయం 11:22 ఈ బ్యాంకులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తదితరులు పాల్గొంటున్నారు. 15 ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటు ద్వారా 1328 కోట్ల పెట్టుబడులు రాజధాని అమరావతికి రానున్నాయని, 6514 ఉద్యోగాలు కల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథమిక సంస్థ తెలిపింది. ఈ బ్యాంకు కార్యాలయాలు ఉదండరాయని పాలెం, ఎలగపూడి, రాయపూడి, లింగయ్యపాలెం పరిధిలో కొలవదీరునున్నాయి. చూడండి, అమరావతి రాజధానిలో 15 బ్యాంకులకు ఒకే రోజు మనం శంకుస్థాపన చేయడానికి నిర్మలా సీతారామన్ గారు వస్తున్నారు. దీంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు. ఎందుకంటే అమరావతి అంటే ఒక ప్రాంతం కాదు, ఒక రాజధాని. హైదరాబాదు లెక్క ధీటుగా అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలి. హైదరాబాద్కి వస్తే ఎలాంటి వాళ్ళైనా బతకచ్చు, అలాగే అమరావతికి వచ్చినా ఎలాంటి వాళ్ళు బతకడానికి వీలు ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే పలు బ్యాంకులు, అక్కడ ఐటీ కంపెనీలు, సంస్థలు అన్నీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతో ముందుకు వస్తున్నాయి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు, పెట్టుబడులు ఎట్లా పెట్టాలా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని ఉంది, అమరావతి అని గట్టిగా చెప్తూ ముందుకు సాగుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన చూస్తే పెట్టుబడులు ఎల్లు వస్తున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పెట్టుబడిదారులు పారిపోయారు. ఆయన మంత్రివర్గంలో ఉండే బూతులు మంత్రులు, కానీ ఇప్పుడున్న మంత్రివర్గంలో చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం చూసేలా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే అమరావతిలో ఏమి లేదు అనేవాళ్ళు, కానీ ఈ బుద్ధి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క అమరావతి పక్క పోలవరం ప్రాజెక్టులు కట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక సంక్షేమం ముందుకు నడిపించుకుంటూ సాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో 3 రాజధానులు అంటూ 3 ఇటుకలు కూడా పెట్టని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించి నట్టింట ముంచి మన చేతన ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత హీనంగా ఉంటుందా అని మొత్తం దేశాలు ప్రపంచాలు చూసేట్టుగా పరిపాలించి వెళ్ళిపోయాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎక్కడ వీణా కూడా అదో ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు వెలువడుతున్నాయి. వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, చిత్తూరు రాయలసీమలో శ్రీ సిటీలో పెట్టుబడిదారులు వస్తున్నాయి, అమరావతిలో పలు బ్యాంకు సంస్థలు, పలు ఆఫీసులు నిండుగా వస్తున్నాయి. కాబట్టి అమరావతి అంటేనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అందరూ ప్రపంచాన్ని తన వైపు తిప్పించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. వైజాగ్లో గూగుల్ కోసం ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినాయి. అట్లా కాదని చెప్పి విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ రాగానే అయ్యో గూగుల్ వైజాగ్ ఎక్కడుంది అని ప్రపంచంలో పటాంలో ఎతికి చూశారు. అదే ఆంధ్రప్రదేశ్, అదే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారా, అందుకేనేమో ఆంధ్రప్రదేశ్ వైపు ప్రజలందరూ, పెట్టుబడిదారులందరూ చూస్తున్నారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఆర్థిక హబ్బు అమరావతిగా మారుస్తున్నారు. వాళ్ళు బ్యాంకు సమస్యలకు ఈరోజు 15 బ్యాంకులకు శంకుస్థాపన చేయబోతున్నారంటే అప్పటికి లెక్క ఎలా తెలుసుకోండి, అమరావతి ఎలా ఉంటుందో ఏమనేది కూడా
తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబుతో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిన్నర్ సీఎం ఆహ్వానించడంతో ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన నిర్మలా సీతారామన్కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్వాగతం పలికారు. చూడండి, ఎన్నో శాఖలు, ఎన్నో విభాగాలు ఇవి వచ్చాయి. దీనికి 3 విభాగాలుగా కేటాయించారు. బ్యాంకులు, కార్యాలయ భవనాల నిర్మాణాల కోసం 9,695 ఎకరాలు ఇచ్చారు. ఎస్బీఐ, కెనరా బ్యాంకు, నాబార్డు, యూనియన్ బ్యాంకుతో సహా 12 బ్యాంకులకు ఈ స్థలంలో తమ కార్యాలయాన్ని నిర్మించుకోనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఆదాయ పన్ను శాఖ వంటి కీలకమైన సమస్యల కోసం 5.80 ఎకరాలు కేటాయించారు. సిబ్బంది వసతి, సమస్యగత టౌన్షిప్ అభివృద్ధికి వీలుగా నివాస స్థలాలకు 7.08 ఎకరాలు, అనుబంధ సమస్యల ఉద్యోగాల నివాసాలకు 4.5 ఎకరాలు, మొత్తంగా 11.56 ఎకరాలు నివాస స్థలాలను కేటాయించి మొత్తంగా ఫైనాన్స్ అండ్ డిక్లేట్ ఏర్పాటు చేయడంలో అమరావతిలో 27,855 ఎకరాల స్థలం కేటాయించారు. చూడండి, బ్యాంకులకు, కార్యాలయ సిబ్బందికి అమరావతి హబ్బుగా మారనున్నది. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి యొక్క అమరావతిని తన భుజస్తంభాల మీద వేసి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. దీన్ని ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలా. అట్లే అమరావతిలో వెంకటేశ్వర స్వామి కలియుగ దేవాలయానికి కూడా భూమి పూజ చేశారు. ఎందుకంటే అక్కడ తిరుమలను తలపించేలా ఆలయం కూడా చంద్రబాబు నాయుడు గారు 260 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ దేవదేవుడికి సంకల్పంతోనే రాజధానికి ఆ పేరు. ఆయనకు అప్రతిష్ట తెచ్చే పని చేయను, భూమిలిచ్చిన రైతులకు కృతజ్ఞతాభివందనలు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. అమరావతిలో అద్భుత అభివృద్ధి, భూముల ధరలు పెరుగుతాయి అని చంద్రబాబు నాయుడు గారు ముందుకు చేసుకుంటూ అమరావతిని అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి సీఎం ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని 2 భుజాల మీద వేసుకుంటూ ముందుకు పోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.